హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఎడ్లను మేపుతున్నాం అనమాట. అంటే చాలా రోజులు అవుతుంది. మనం అప్పుడు మనకైతే చాలా రోజుల కింద అయితే బర్రె ఉండే. ఆ బర్రె ఉన్నప్పుడు ఇట్లా మేపేది. మళ్ళీ ఆవులు వచ్చిన కాంచి అయితే ఎన్నడూ మేపలే. ఇట్లా మేపి అన్నిటినీ కలిపి ఇట్లా మేపి దగ్గర ఒక 3-4 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు దీంట్లో మేస్తేనే కదా 3-4 ఏళ్ళ కింద ఇది కంచె అనమాట. ఇప్పుడు మేము ఆ కంచె తర్వాత మేము చేసి సాగు చేసినాం అనమాట. అంత ఇది ఇప్పుడైతే వేరేటోళ్ళు చేస్తారు, మనం కాదు. ఇవాళ అయితే దీనిలో మేపుతాం అనమాట. ఎందుకంటే మనకు కూడా గడ్డి దగ్గర పడ్డది, అట్లా ఇలా మేపుతాం. ఇగో ఇదంతా మనదే అనమాట గంటలు. కాకపోతే చిలుక వేరు, ఆ సొప్పగడ్డలు వచ్చి మన దాంట్లో వీళ్ళ దాంట్లో పడ్డాయి అనమాట. ఇక తాడి చెట్టు చూడరు, కళ్ళు కూడా వాడుతుంది. సంచులు కట్టిండి అప్పుడేదాపు. ముంజకాయలు కూడా ఉన్నాయి, కాకపోతే అవి ముదిరిపోయినాయి. ఇక మనం తినలేదు అని చెప్పేసి ఇక సపరేట్గా అయితే వచ్చిన. చెట్టు కింద అయితే చాలా ఉన్నాయి. ఇక చూసారు మన 2 ఆవులు, 2 ఎడ్లు, ఒక లేగని అయితే మెత్తాంది. ఇంకొక లేగ కూడా దొడ్లు ఉన్నది అనమాట. అది దానికి సరిగ్గా మేరాదు. అక్కడ ఒక చిన్న లేగ అవుపిస్తుంది, బుడ్డలేగ. అంటే అది బుడ్డలేగం కాదు, అది పెద్దగానే ఉంటుంది. వీడియోలో చిన్నగా అవుపిస్తుంది మీకు. దానికైతే మేత్తలేదు అనమాట, ఒకటే ఉరుడురుతుంది అది. ఇక దీనికే మేత్తలేదు, దానికే మేత్తలేదు అని చెప్పి ఏమైతే దాన్ని కొట్టుకురాలి. ఇదైతే తోట అనమాట, మునిగ తోట. ఇంకా దాంట్లో కూరగాయ చెట్లు కూడా ఉన్నాయి. పచ్చగా అవుపిస్తుంది కదా. వాన పడ్డది అనమాట మొన్నటి దాకా, అట్లేసరికి ఇట్లా పచ్చగా ఉన్నది. ఇగో దీనికైతే సరిగ్గా మేరాదనమాట. నాతో ఆడుకుంటుంది కదా ఇప్పుడు. ఇగో దీనికైతే సరిగ్గా మేత్తలేదు. అంటే ఇది బుడ్డ లేగ, కొద్దిగా మనుషులతోనే అలవాటు అయిందనమాట. మనుషులతోనే ఉంటుంది లేగనైతే మంచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మొత్తం అన్నింటిని అయితే దూడ్లో కొట్టుకొచ్చడం, కట్టేసినాం. ఇక పాలకిట్లా పిండుకున్నాం అనమాట. ఇక ఇంటికి అయితే పోతాను. మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.